అని ఇప్పుడు బ్లౌజ్ పీస్ చాలా మార్కెట్లు అమ్ముతారుగా, మన దాంట్లో కస్టమర్ కొనడానికి వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటిది అన్న? అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే అన్న, వాళ్ళు ఏమంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ తో వారు కలిసి బిజినెస్ చేయాలంటే అదే మన స్పెషల్. మార్కెట్ లో హోల్సేలర్స్ చాలా మంది ఉంటారన్న, మన హైదరాబాద్ లో అయినా ఎక్కడైనా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా మా దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? మీ క్వశ్చన్ చాలా బాగా అడిగారు. దానికి ఆన్సర్ ఇదే అన్న, మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు కలిసి బిజినెస్ చేశారంటే మీరు మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈజీగా మీ తక్కువ రేట్లో పట్టుకెళ్ళి లాభాలు అనేది మీరు ఎంత పడితే అంత మీ కస్టమర్ మీ ఏరియా బట్టి మీరు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. అయితే మన వ్యూయర్స్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ లో ఎవరెవరు చేస్తే ఎవరికి ఎంత లాభాలు వస్తాయో అది చెప్పండి. ఎట్లా అంటే ఇది ఒకవేళ మనం ఒక 10-15,000 పెట్టుకొని బ్లౌజులు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటాం కదా, ఇంట్లో కూర్చొని మనం ఉత్త కూర్చోలేకుండా ఈ బ్లౌజ్ పెట్టి కోర్స్ పెట్టుకుంటే సైడ్ బిజినెస్ లెక్క మనకు మన ఇంట్లో జాబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సైడ్ బిజినెస్ లెక్క ఇది కూడా పెట్టుకోవచ్చు. దీని తర్వాత నుంచి పక్క కొన్ని మనం చీరలు కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పీస్ చాలా రకాల పీసెస్ ఉంటాయి కదా, సో ఇవ్వమంటే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి అందులో. నా బ్లౌజ్ పీసుల్లో ఏం అమ్ముతాను కాదు, బ్లౌజ్ పీసులు అనేవి ఏం అమ్మినా రెడీమేడ్లో అమ్మండి. మీరు బ్లౌజ్ పీస్లో ఈజీగా టైలర్ మషిన్ ఉంది, మీ ఇంట్లో కుట్టుకొని అమ్ముకున్నా అందులో అయినా సరే పెట్టికోట్లు ఉన్నాయి, మన లైనింగ్స్ ఉన్నాయి, అస్తర్ ఉన్నాయి. చెప్పాను కదా ఈ కౌంటర్ లోకి ఒక కస్టమర్ వచ్చారనుకోండి, 1 లక్ష రూపాయలు పట్టుకొచ్చినా సరే వాళ్ళకి మేము మొత్తం సగం ఒక 20,000 పెట్టుకోటు, 20,000 బ్లౌజ్ పీసులు మొత్తం అని మేము ప్యాకేజ్ చేసి మా అమ్మగారు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అని ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకుని రంగులు బాగా నడుస్తుంది కదా, సో ఏ రంగులు పెట్టుకుంటే చాలా అమ్ముడు పోతాయి అన్న? ఏ రంగులనే కాదన్న, అందుకే నేను చెప్తూ ఉంటాను మా దగ్గరికి వచ్చేసి మీ సెట్ టు సెట్టే తీసుకోవాలి. ఇలా సెట్ వస్తుంది మా దగ్గర. ఈ సెట్ లోని మీకు రంగులన్నీ మొత్తం కలర్స్ అన్ని వచ్చేస్తాయి. చూడండి, మీరే చూడండి అన్న, ఒకసారి జూమ్ చేసి చూపించాను, చూడొచ్చు మీరు. ఈ సెట్ లోని మీకు మొత్తం కలర్స్ వచ్చేస్తాయి. ఏ కలర్ కావాలో ఇప్పుడు చూడండి. కస్టమర్లు అందరి ఇష్టాలు వేరు. ఒకరికి రెడ్ కలర్ ఇష్టం అంటే ఒకటి పర్పల్ ఇష్టం, ఒకటి వైట్ ఇష్టం, ఒకటి క్రీమ్ కలర్. అందుకే మేము అవన్నీ దాసిలో పెట్టుకొని ఒకే బెంచ్ లోని మొత్తం కలర్స్ అన్ని మేము ప్రొవైడ్ చేసేస్తాం వాళ్ళకి. ఇంకో మాట ఏంటంటే, మీరు 1,00,000 రూపాయలు చీర వేసుకున్నా సరే దానికి అందం అనేది బ్లౌజ్ పీస్ అనేది. దానికి తగ్గట్టు మీకు బ్లౌజ్ ఉంటేనే ఆ చీరకు కూడా అందం అనమాట. మళ్ళీ చెప్తున్నాం అమ్మ, నిజంగా చెప్తున్నా, వాళ్ళు 1,00,000లో చీర కట్టుకున్నా సరే బ్లౌజ్ పీస్ అనేది హెవీ వర్క్ లో బ్లౌజ్ పీస్ ఉండకపోతే ఏ లాభం? ఇంకా 1,00,000 రూపాయల చీరకి ఇంకా వాల్యూ ఉండదు కాబట్టి బ్లౌజ్ కంపల్సరీ అది మెయిన్ అనమాట. బ్లౌజ్ పీస్ కి వచ్చేస్తామా ఎంత స్టార్టింగ్ రేట్ మంది? మన దగ్గర 11 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. 11 రూపీస్, 12 రూపీస్, 11 రూపీస్ ని స్టార్టింగ్ అండి. మీరు 30, 35, 40, 70, 80 మీరు ఎంత కావాలన్నా ఇంకా ఉంటాయి. బ్లౌజెస్ అంటే మనం కుట్టించుకునే బ్లౌజ్ కాదు, లైనింగ్స్ ఉంటాయి అన్న. ఓకే, పెట్టుబూతలకి ఇట్లా పెట్టేటి ఉంటాయి, అలా ఉంటాయి. మనం ఒకవేళ మనం ఇప్పుడు 500 చీర తీసుకుంటే 500 తగ్గట్టు బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని మన క్లాత్ ఏది నస్తుందో మనం దాన్ని బట్టి తీసుకుంటాం. స్టార్టింగ్ రేట్ అనేది అది ఉంటది మా కౌంటర్ లో. ఇగో ఇందులో ఫస్ట్ మనం కలర్స్ చూపిద్దాము. ఇందులో ఎట్లా అంటే 10 పీసులు ఉంటాయి, 10 పీసులు ఉంటాయి, 10 కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఒక పీస్ వేసి మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇలా ఉంటుంది. ఇంకా ఎంబ్రాయిడరీ అనమాట, సీక్వెన్స్ వర్క్ లో మొత్తం హెవీ అనమాట. మీకు చెప్తున్నాను కదండి, మీరు ఈజీగా మీరు ఇంట్లో బిజినెస్ చేయాలంటే ఒక్క 50,000 అమ్మా, ఒక్క కస్టమర్ మీకు 50,000 ఇస్తారమ్మా. మొత్తం ఒక ప్యాకేజ్ చేసి వాళ్ళకి మీరు ఇవ్వగలరా? ఇస్తాను కదా. ఒక 50,000 ఇస్తే 50,000 బ్లౌజ్ పీసులే కదా, పెట్టి కోట్స్ ఇస్తా, శారీస్ ఇస్తా. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు జవాబు ఎలా అంటే వాళ్ళు ఏమేమి అమ్ముకుంటారో చెప్తే దాన్ని బట్టి మనం అన్నిట్లలో కొన్ని కలిసి ఇస్తాము. ఇట్లా అంటే మన దగ్గర ఒక బ్లౌజ్ పీసెసే కాదు, రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి, పెట్టి కోట్స్ ఉంటాయి, శారీ ఫాల్స్ ఉంటాయి, స్ట్రెచబుల్ బ్లౌజెస్, మన కాటన్ బ్లౌజెస్ ఉంటాయి, షేప్ వేర్ పెట్టి కోట్స్. ఈ రోజులలో అన్ని లైన్ ఎట్లా ఆర్గంజా శారీస్ అలాంటివి అన్ని కడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ ఎట్లా అంటే ఇట్లా స్ట్రెచబుల్ ఇవి కావాలి కాబట్టి షేప్ వేర్ పెట్టి కోట్స్. స్ట్రెచబుల్ ఇప్పుడు షేప్ వేర్ పెట్టి కోట్స్ అన్నట్టు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, XL, XXL సైజెస్. ఈ రోజుల్లో పెట్టికోట్లు అయితే ఎవరు అంతగా ఇష్టపడట్లేదు, ఇలాంటి బాగా ఇష్టపడుతున్నారు. ఏమమ్మా? స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ వస్తాయి అన్నమాట. ఇందులో సైజెస్ కావాలన్నా సైజెస్ కూడా, కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర కూడా ఉంటాయా? అవి ఇప్పుడు చాలా మంది బ్లౌజ్ పీసులు మన దగ్గర కొనుక్కుంటూ పోతారు. బ్లౌజ్ పీస్ అయినా పెట్టికోట్లు అయినా ఎవరికి అంత ఎక్కువ లాభాలు ఉంటాయి, రిటైల్ లేక షాప్ లాగా? ఎట్లా అంటే మనం బ్లౌజ్ పీసులు పెట్టి కోట్స్ ఇట్లా పెట్టుకున్నాం కదా షాపు. ఇప్పుడు మన నియర్ బై లో ఎవరైనా టైలర్స్ ఉంటారు, మన ఇంట్లో టైలర్ కాకుండా బయట టైలర్స్ కూడా ఉంటే వాళ్ళ దగ్గరికి చీరలు పట్టుకొని వస్తారు. వచ్చి అమ్మ నాకు దీనికి లైనింగ్ దీనికి బ్లౌజ్ పీస్ వేసుకోవాలంటే వాళ్ళకు మనకు కంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర తీసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఒక పీస్ బయట కొనుక్కోవడానికి రాకుండా మన దగ్గర నుంచే కొనుక్కోపోతారు. అందుకోసం మనం ఒక 2-3 టైలర్స్ కానీ మన ఏరియాలో ఉన్న వాళ్ళ టైలర్స్ నెంబర్ తీసుకొని మన పక్కకు పెట్టుకుంటే వాళ్ళకి మీరు చెప్పొచ్చు కదా, నా దగ్గర అన్ని అమ్ముతానమ్మా మీరు వచ్చి తీసుకోపోండి అని చెప్తే వాళ్ళు వచ్చి డైరెక్ట్ మన దగ్గరే తీసుకెళ్తారు. మెయిన్ ఏంటంటే మేము 10,000 అయితే బిజినెస్ కి అయితే మేము ఇవ్వం. మెయిన్ అది మీరు 25,000 నుంచి 30,000 వరకు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎక్కడికి మీరు వస్తారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వస్తారంటే ఒక్క 50,000 అయినా మీరు తీసుకోకపోతే మీకు కూడా పెద్ద ఇంకెక్కదు అనమాట. అందుకని చెప్తుండే 50,000 మీరు పెట్టుకొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, మార్కెటింగ్ చేయండి. మొత్తం అన్ని మౌత్ మార్కెటింగ్ అంటే
ఇప్పుడు వీళ్ళు కొంటారు, వీళ్ళు కొన్నాక వీళ్ళకి నచ్చిందంటే వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. ఇలా కనీసం మీరు మార్కెటింగ్ అవుతుందండి. మీరు ఈజీగా నా చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఒక్క 2-3 లక్షలు పట్టుకొని వచ్చినా సరే మీరు దాంతోపాటు నైటీలు పట్టుకెళ్ళచ్చు, సారీస్ పట్టుకెళ్ళచ్చు, కిడ్స్ వేర్ ఉన్నాయి, ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. మీ అందరికీ, మా అమ్మగారికి, నాకు, మీ అందరికీ, మనందరికీ, తెలుగు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ చెప్తున్నాం, మన దగ్గర 2025 వెళ్ళిపోయింది, 2026లోకి మనం ప్రారంభించాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇంకా మన ఫ్యూచర్ కోసం మనం వెతుక్కోవాలి, ఇంకా ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలనుకుంటే కేవలం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు ఎక్కువ లాభాలు కావాలంటే అదేనండి మన బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ అనమాట. అదే కౌంటర్ నుంచి నేను మా అమ్మగారితో వచ్చాను. అందుకే చెప్తూ ఉంటాను, మా అమ్మగారు ఈరోజు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీరు ప్రాఫిట్ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆర్టికల్తో పాటు మొత్తం అని వాళ్ళు ఇంకా మనకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అయితే అమ్మగారు మీరు ఫస్ట్ కలెక్షన్తో మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ కలెక్షన్ ఏంటంటే స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇవి. ఇందులో కలర్స్, డిజైన్స్ మనకు అన్ని రకాలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు స్ట్రెచబుల్ బ్లౌజులు కాకుండా కాటన్ బ్లౌజులు కూడా ఉన్నాయి, ఈ అజ్రక్ ప్రింట్ బ్లౌజులు, హ్యాండ్ వర్క్ బ్లౌజులు వస్తున్నాయి మనకి. ఇదిగో ఇది చూపించి బాబు. అయితే అమ్మ మంది బ్లౌజెస్ ఉన్నాయి కదా, రెడీమేడ్ బ్లౌజ్ మీరు చూపిస్తున్నారు. ఈ స్టార్టింగ్ రేట్ ఎంత స్టార్టింగ్ మొత్తం చెప్పండి ఒకసారి. స్టార్టింగ్ రేట్ అయితే మన దగ్గర 63 నుంచి స్టార్టింగ్, 63 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది స్ట్రెచబుల్. అయితే అమ్మ ఒక మాట అంటాను నేను, మొన్న ఒక అతను వచ్చారు, నన్ను చూసాడు, అన్న నీ వీడియో చూసే వచ్చాను, నువ్వు 63 రూపీస్ అన్న బ్లౌజ్ అంటావు, కానీ ఇక్కడ 63 రూపీస్ కి బ్లౌజే లేదంట. అన్న మేము చెప్పింది ఏంటంటే ఒక ముక్కలోనే చెప్తున్నాం, మేము చెప్పింది ఏంటంటే అది స్టార్టింగ్ రేట్ చెప్తూ ఉంటాం. ఆ స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు మంది స్టాక్ అవుట్ కూడా అవుతాయి కదా. ఎందుకంటే చాలా పీసెస్ తక్కువ రేట్లలో బల్క్ లో తీసుకుంటారు, అందుకోసం అయిపోతా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీలాగా, చాలా మంది ఫోన్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా పెట్టుకుంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క బ్లౌజ్, ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే ఈరోజు స్క్రీన్ షాట్ తీసి దీని ప్రైస్ వేరేలాగా ఉంటాయండి. మేము చెప్పినవి ఏమంటే అవి కౌంటర్ రేట్ చెప్తూ ఉంటాం, స్టార్టింగ్ రేట్, అది మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే అమ్మా, అయితే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, వర్క్ అయితే సూపర్ అన్నమాట. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో ఉంది. జిమ్మిచూ లోనే ఇట్లా వర్క్ వచ్చింది, సిల్వర్ వర్క్ వచ్చేసి, సిల్వర్ లోని కోడింగ్ వర్క్ వచ్చేసి, ఇగో థ్రెడ్ వర్క్ వచ్చేసి, థ్రెడ్ వర్క్ లోని సీక్వెన్స్. ఓకే ఓకే, మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కలెక్షన్స్ అయితే ఇంకొప్పలండి. మీరు ఏం అడిగినా, మగ్గం వర్క్ లో కావాలి, ఏ వర్క్ లో మీకు స్ట్రెచబుల్ బ్లౌజ్ కావాలి, ప్యాడెడ్ లో మీకు బ్లౌజులు కావాలి, ఏం కావాలన్నా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇంకొక ఆర్టికల్ మీరు చూడొచ్చు, ఎల్లో కలర్ లోనే ఎంత బాగుందో చూడండి. మొత్తం ఎంబ్రాయిడరీ, హ్యాండ్స్ లోని ఇంకా సీక్వెన్స్ వర్క్, మల్టీ వర్క్, కోడింగ్ వర్క్ మొత్తం ఇంకా చూడండి. ఇంకొక ఆర్టికల్ చూడండి. ఓకే అమ్మా, అయితే అమ్మా మన వ్యూయర్స్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ లో ఎవరెవరు చేస్తే ఎవరికి ఎంత లాభాలు వస్తాయి అది చెప్పండి ఒకసారి. ఎట్లా అంటే ఇది ఒకవేళ మనం ఒక 10-15,000 పెట్టుకొని బ్లౌజులు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటాం కదా, ఇంట్లో కూర్చొని మనం ఉత్త కూర్చోలేకుండా ఈ బ్లౌజ్ కోర్స్ పెట్టుకుంటే సైడ్ బిజినెస్ లెక్క మనకి మన ఇంట్లో జాబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, సైడ్ బిజినెస్ లెక్క ఇది కూడా పెట్టుకోవచ్చు. దీని తర్వాత నుంచి పక్క కొన్ని మనం చీరలు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు అలా కూడా కాకుంటే మన పక్కన వాళ్ళు ఎవరైనా టైలర్స్ గిట్ల ఉంటారు చూడు, వాళ్ళకి కూడా ఇవి మనం బ్లౌజ్ పీసెస్ గిట్లా తీసుకువేస్తే అక్కడ కూడా మనకు పెరిగిపోతుంది. ఇప్పుడు పక్కనే టైలర్ కాదండి, మీకు కూడా టైలరింగ్ వచ్చి అంటే సారీస్ ఎలాగో మీరు పెట్టుకున్నారు, బ్లౌజ్ పీసెస్ పెట్టుకోండి. మీ ఆర్టికల్స్ అన్ని మీరు కుట్టించుకొని సైజుల్లో కుట్టించుకొని ఈజీగా మీరు దీనిలో డైమండ్స్ అవన్నీ అతికించుకొని ఈజీగా అమ్మిన 3 జగాల నుంచి మీకు ఇంకా మార్జినే కదండి, మూడు రకాల మీకు ఇంకా లాభాలే అనమాట. ఓకే, అయితే ఇంకో మాట ఏంటంటే మీరు ₹1,00,000 చీర వేసుకున్నా సరే దానికి అందం అనేది బ్లౌజ్ పీస్ అనేది, దానికి తగ్గట్టు మీకు బ్లౌజ్ ఉంటేనే ఆ చీరకు కూడా అందం అనమాట. మళ్ళీ చెప్తున్నాం అమ్మా, నిజంగా చెప్తున్నా, వాళ్ళు లక్షల్లో చీర కట్టుకున్నా సరే బ్లౌజ్ పీస్ అనేది హెవీ వర్క్ లో బ్లౌజ్ పీస్ ఉండకపోతే ఏ లాభం, ఇంకా ₹1,00,000 చీరకి ఇంకా వాల్యూ ఉండదు కదా. అది మెయిన్ అనమాట, అది మీరు గుర్తుంచుకోండి. ఇంకా అది మీరు ఊహించుకొని ఈజీగా మీరు బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ చేస్తే ఈ రోజు నుంచి ఈ కొత్త సంవత్సరంలోని ఈజీగా మీరు మార్జిన్ ఎంత పడితే అంత పెట్టుకోవచ్చు. 63 రూపీస్ ని మాదే బ్లౌజ్ అనేది, రెడీమేడ్ బ్లౌజ్ అన్ని స్టార్టింగ్ రేటు. బ్లౌజ్ పీస్ కి వచ్చేస్తామా ఎంత స్టార్టింగ్ రేట్ మంది? మన దగ్గర 11 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. 11 రూపీస్, 12 రూపీస్, 11 రూపీస్ ని స్టార్టింగ్ అండి. మీరు 30, 35, 40, 70, 80 మీరు ఎంత కావాలన్నా ఉంటాయి. బ్లౌజెస్ అంటే మనం కుట్టించుకునే బ్లౌజ్ కాదు, లైనింగ్స్ ఉంటాయి అన్న. ఓకే, పెట్టుబూతలకి ఇట్లా పెట్టేటి ఉంటాయి, అలా ఉంటాయి. మనం ఒకవేళ మనం ఇప్పుడు 500 చీర తీసుకుంటే 500 తగ్గట్టు బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని మనం మన క్లాత్ ఏది నస్తుందో మనం దాన్ని బట్టి తీసుకుంటాం. స్టార్టింగ్ రేట్ అనేది అది ఉంటది మా కౌంటర్ లో. మా దగ్గర ఏంటంటే 80 సెంటీమీటర్లు ఎలాగో ఉంటాయి, 1 మీటర్ కూడా ఉంటాయి, 2 రకాలు ఉంటాయి కదా. 2 రకాలు ఉంటాయి మన దగ్గర. మీరు ఏదైనా కావాలన్నా ఈరోజు స్క్రీన్ మీద ఒక నంబర్ ఇచ్చాను, ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇంకా మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. బ్లౌజ్ పీస్ కావాలి, రెడీమేడ్ లో బ్లౌజులు కావాలి, అస్తర్ కావాలి, లైనింగ్ కావాలి, ఏం కావాలన్నా మీకు మొత్తం అన్ని దొరికేస్తాయి అనమాట. వాళ్ళు మీకు రేట్స్ కూడా చెప్తారు.
ఇదిగో శ్రీకాంత్ ఇలా ఉంటది మన దగ్గర బ్లౌజ్ పీసెస్ అంటే చూడొచ్చు 80 సెంటీమీటర్ Okay, 1 ఇది మీటర్ చూడండి 80 సెంటీమీటర్ లోని మీకు బ్లౌజ్ పీస్ చూపించు. ఇదిగో బండల్స్ మన దగ్గర ఇది వచ్చేసి 1 మీటర్. మీకు ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, మీరు సెట్ తీసుకోవాలి. సెట్ లో మీకు మొత్తం అన్ని కలర్స్ ఇచ్చేస్తారనమాట. ఏ కలర్ కావాలన్నా మీకు మొత్తం బంచ్ చేస్తే మీకు ఇస్తాం. మీ కస్టమర్లకి మీకు అమ్మడానికి ఈజీగా అవుతుంది అనమాట. అందుకే మేము బంచ్ లో మొత్తం కలర్స్ అన్ని మేము అన్ని ప్రిఫర్ చేస్తాం అందులో. ఓకే అమ్మా, ఇది ఒక బ్లౌజ్ పీస్ మీరు ఓపెన్ చేసి చూపించగలరా మన వ్యూవర్స్ కి? ఇగో ఇందులో ఫస్ట్ మనం కలర్స్ చూపిద్దాము. ఇందులో ఎట్లా అంటే 10 పీసులు జూమ్ చేసానా 10 పీసులు ఉంటాయి, 10 పీసులు ఉంటాయి, 10 కలర్స్ ఉంటాయి, 10 కలర్ డిఫరెంట్ ఉంటాయి. ఒక పీస్ వేసి మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇలా ఉంటుంది. ఇంకా ఎంబ్రాయిడరీ అన్నమాట, సీక్వెన్స్ వర్క్ లో మొత్తం హెవీ అన్నమాట. మీకు చెప్తున్నాను కదండి, మీరు ఈజీగా మీరు ఇంట్లో బిజినెస్ చేయాలంటే ఒక్క 50,000 అమ్మా, ఒక్క కస్టమర్ మీకు 50,000 ఇస్తారమ్మా. మొత్తం ఒక ప్యాకేజ్ చేసి వాళ్ళకి మీరు ఇవ్వగలరా? ఇస్తాను కదా. ఒక 50,000 ఇస్తే 50,000 బ్లౌజ్ పీసులే కదా, పెట్టి కోడ్స్ ఇస్తా, శారీస్ ఇస్తా. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు జవాబు ఎలా అంటే వాళ్ళు ఏమేమి అమ్ముకుంటారో చెప్తే దాన్ని బట్టి మనం అన్నిట్లలో కొన్ని కలిసి ఇస్తాము. ఇవే కాదండి, మీరు బ్లౌజ్ పెట్టుకోవడంతో పాటు నైటీలు కూడా అమ్మా, నైటీలు కూడా ఈ రోజుల్లో అమ్ముకోవచ్చు కదా ఇంట్లో నుంచి. నైటీలు కూడా, నైట్ షూట్స్ ఉన్నాయి, 2 పీస్ సెట్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి. ఒక బిజినెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారనుకో, దాని తర్వాత నుంచి వాళ్ళు కొంచెం పెరుగుతూ ఉంటది. మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ చాలా మార్కెట్లు అమ్ముతారుగా, మన దాంట్లో కస్టమర్ కొనడానికి వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటిది అన్న? అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే అన్న, వాళ్ళు ఏమంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ తో వారు కలిసి బిజినెస్ చేయాలంటే అదే మన స్పెషల్. మార్కెట్ లో ఇప్పుడు హోల్సేలర్స్ చాలా మంది ఉంటారన్న, మన హైదరాబాద్ లో అయినా ఎక్కడైనా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా మా దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? మీ క్వశ్చన్ చాలా బాగా అడిగారు. దానికి ఆన్సర్ ఇదే అన్న, మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు కలిసి బిజినెస్ చేశారంటే మీరు మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈజీగా మీ తక్కువ రేట్లో పట్టుకెళ్ళి లాభాలు అనేది మీరు ఎంత పడితే అంత మీ కస్టమర్ మీ ఏరియా బట్టి మీరు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ పీస్ చాలా రకాల పీసెస్ ఉంటాయి కదా, సో ఇవ్వమంటే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి అందులో. నా బ్లౌజ్ పీసుల్లో ఏం అమ్ముతాను కాదు, బ్లౌజ్ పీసులు అనేవి ఏం అమ్మినా రెడీమేడ్లో అమ్మండి. మీరు బ్లౌజ్ పీస్లో ఈజీగా టైలర్ మషిన్ ఉంది, మీ ఇంట్లో కుట్టుకొని అమ్ముకున్నా, అందులో అయినా సరే పెట్టికోట్లు ఉన్నాయి, మన లైనింగ్స్ ఉన్నాయి, అస్తర్ ఉన్నాయి. చెప్పాను కదా ఈ కౌంటర్ లోకి ఒక కస్టమర్ వచ్చారనుకోండి, 1 లక్ష రూపాయలు పట్టుకొచ్చినా సరే వాళ్ళకి మేము మొత్తం సగం ఒక 20,000 పెట్టుకోటు, 20,000 బ్లౌజ్ పీసులు మొత్తం అని మేము ప్యాకేజ్ చేసి మా అమ్మగారు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అని ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకుని రంగుల మీద బాగా నడుస్తుంది కదా, సో ఏ రంగులు పెట్టుకుంటే చాలా అమ్ముడు పోతాయి అన్న? ఏ రంగులనే కాదన్న, అందుకని నేను చెప్తూ ఉంటాను, మా దగ్గరికి వచ్చేసి మీ సెట్ తీసుకోవాలి. ఇలా సెట్ వస్తుంది మా దగ్గర. ఈ సెట్ లోని మీకు రంగులన్నీ మొత్తం కలర్స్ అన్ని వచ్చేస్తాయి. చూడండి, మీరే చూడండి అన్న, ఒకసారి జూమ్ చేసి చూపించాను, చూడొచ్చు మీరు. ఈ సెట్ లోని మీకు మొత్తం కలర్స్ వచ్చేస్తాయి. ఏ కలర్ కావాలి ఇప్పుడు చూడండి. కస్టమర్లు అందరి ఇష్టాలు వేరు. ఒకరికి రెడ్ కలర్ ఇష్టం అంటే, ఒకటి పర్పల్ ఇష్టం, ఒకటి వైట్ ఇష్టం, ఒకటి క్రీమ్ కలర్. అందుకే మేము అవన్నీ దాసిలో పెట్టుకొని ఒకే బెంచ్ లోని మొత్తం కలర్స్ అన్ని మేము ప్రొవైడ్ చేసేస్తాం వాళ్ళకి. ఎట్లా అంటే మన దగ్గర ఒక బ్లౌజ్ పీసెస్ కాదు, రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి, పెటీ కోట్స్ ఉంటాయి, శారీ ఫాల్స్ ఉంటాయి, స్ట్రెచబుల్ బ్లౌజెస్, మన కాటన్ బ్లౌజెస్ ఉంటాయి, షేప్ వేర్ పెటీ కోట్స్. ఈ రోజులలో అన్ని లైన్ ఎట్లా ఆర్గంజా శారీస్ అలాంటివన్నీ కడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ ఎట్లా అంటే ఇట్లా స్ట్రెచబుల్ ఇవి కావాలి కాబట్టి షేప్ వేర్ పెటీ కోట్స్. శ్రీకాంత్ స్ట్రెచబుల్ ఇప్పుడు షేప్ వేర్ పెటీ కోట్స్ అన్నట్టు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, XL, XXL సైజెస్. ఈ రోజుల్లో పెట్టికోట్లు అయితే ఎవరు అంతగా ఇష్టపడట్లేదు, ఇలాంటి బాగా ఇష్టపడుతున్నారు. ఏమమ్మా? స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ వస్తాయి అన్నమాట. ఇందులో సైజెస్ కావాలన్నా సైజెస్ కూడా, కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. కూడా ఉంటాయా? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏ కలర్స్ బాగా నడుస్తాయి అని. అంటే ఒక ఆమె ఒక లైట్ కలర్ చీర రావచ్చు, వెయిట్ డార్క్ కలర్స్ తెచ్చుకోవచ్చు. బ్లౌజులు అనేది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు శారీ ఏది తెచ్చినా దానికి ఇవ్వగలిగేటట్టు మనకు మన దగ్గర ఉండాలి. బల్క్ లో ఉంటే మనం అమ్మడానికి వీలు ఉంటుంది మనకి. అన్ని ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ లో చాలా మంది కస్టమర్ పర్చేజ్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర డెస్ట్ స్టాక్ అనేది చాలా మిగిలిపోతుంటారు. అసలు వాళ్ళకి ఎక్స్చేంజ్ పాలసీ ఏమైనా ఉంటుందా మన దగ్గర? అన్న ఎక్స్చేంజ్ పాలసీ అంటే ఒక్క మాట చెప్తాను, నా మాట విను. బ్లౌజ్ పెట్టికోట్ లోని మీరు బిజినెస్ చేశారంటే ఇందులో డెడ్ స్టాక్ అవ్వదనా. డెడ్ స్టాక్ అయినా అంతగానైతే ఒక 5,000 10,000 డెడ్ స్టాక్ ఉండిపోతాయి. 50,000 సరుకులోని మీరు 10,000 ఉండిపోతే అమ్మగారు ఏమవుతుంది? నెక్స్ట్ టైం తెస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కొన్నప్పుడు అవి పోతూనే ఉంటాయి కదా, మిక్స్ చేసుకొని అమ్ముకోవాలి అంతే. ఎక్స్చేంజ్ పాలసీ అన్నావు కదా, మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ ఉందండి. 6 months నుంచి 1 year లోపల మీకు ఏవైతే ఇప్పుడు సెట్ ఉంది, ఈ సెట్ లో మీ దగ్గర పోకపోతే సెట్ ఉంటే మేము ఎక్స్చేంజ్ చేసుకోండి. దీని దగ్గర మీరు పెట్టుకోవచ్చు అడిగినా మేము మీకు ప్రొవైడ్ చేయగలం. ఇందులో సెట్టే ఉండాలి, ఒక్క పీస్ కూడా ఇందులో నుంచి మీది అమ్మకూడదు అనమాట. అది 6 months తర్వాత తీసుకుంటాం, 6 months లోపల తీసుకోవాలి, 1 year లోపు మొత్తం ఇట్లా తీసుకుంటే సెట్ కంపల్సరీ ఉండాలి. అది కూడా రిటర్న్ పాలసీ కాదు, ఎక్స్చేంజ్.
ఆమె ఇప్పుడు చాలా మంది బ్లౌజ్ పీసులు మన దగ్గర కొనుక్కుంటూ పోతారు. బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవట్లైనా ఎవరికి అమ్మితే ఎక్కువ లాభాలు ఉంటాయి, రిటైల్ కాలేక షాప్ లాగా? ఎట్లా అంటే మనం బ్లౌజ్ పీసులు పెట్టికోట్స్ ఇట్లా పెట్టుకున్నాం కదా షాపు. ఇప్పుడు మన నియర్ బై లో ఎవరైనా టైలర్స్ ఉంటారు, మన ఇంట్లో టైలర్ కాకుండా బయట టైలర్స్ కూడా ఉంటే వాళ్ళ దగ్గరికి చీరలు పట్టుకొని వస్తారు. వచ్చి అమ్మ నాకు దీనికి లైనింగ్ దీనికి బ్లౌజ్ పీస్ వేసుకోవాలంటే వాళ్ళకు మనకు కంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర తీసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఒక పీస్ బయట కొనుక్కోవడానికి రాకుండా మన దగ్గర నుంచే కొనుక్కోపోతారు. అందుకోసం మనం ఒక 2-3 టైలర్స్ కానీ మన ఏరియాలో ఉన్న వాళ్ళ టైలర్స్ నెంబర్ తీసుకొని మన పక్కకు పెట్టుకుంటే వాళ్ళకి మీరు చెప్పొచ్చు కదా, నా దగ్గర అన్ని అమ్ముతానమ్మా మీరు వచ్చి తీసుకుపోండి అని చెప్తే వాళ్ళు వచ్చి డైరెక్ట్ మన దగ్గరే తీసుకెళ్తారు. ఓకే అన్న, నేను చెప్పిందంటే ఈ రోజుల్లోని మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఏ బిజినెస్ చేసినా బ్లౌజ్ పెట్టుకోవటనే కాదు, సారీ చేసినా ఏం చేసినా మార్కెటింగ్ అనేది మీరు ఈజీగా యూజ్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని, ఇవన్నీ సోషల్ మీడియాని యూజ్ చేస్తారంటే ఈజీగా మీరు ఇంట్లో నుంచి మీరు ఈజీగా బిజినెస్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అదే బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే దానికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు 50,000 నుంచి ఆల్ చేసినా మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు మీరు ఒక 2-3 లక్షలు పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అని ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లౌజ్ పెట్టుకో తీసుకోవాలి, వాళ్ళు ఒక మంచి టర్న్ ఓవర్ గా తీసుకోవాలి బిజినెస్ కి. సో అట్లాంటి వాళ్ళకి నువ్వేం టిప్స్ ఇస్తావు అన్న? మెయిన్ ఏంటంటే మేము 10,000 అయితే బిజినెస్కి అయితే మేము ఇవ్వం. మెయిన్ అది మీరు 25,000 నుంచి 30,000 వరకు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎక్కడికి మీరు వస్తారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వస్తారంటే ఒక 50,000 అయినా మీరు తీసుకోకపోతే మీకు కూడా పెద్ద ఇంకెక్కదు అనమాట. అందుకని చెప్తుండే 50,000 మీరు పెట్టుకొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, మార్కెటింగ్ చేయండి. మొత్తం అన్ని మౌత్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు కొంటారు, వీళ్ళు కొన్నాక వీళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు. ఇలా కనీసం మీరు మార్కెటింగ్ అవుతుందండి. మీరు ఈజీగా చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఒక్క 2-3 లక్షలు పట్టుకొని వచ్చినా సరే మీరు దాంతోపాటు నైటీలు పట్టుకెళ్ళవచ్చు, సారీస్ పట్టుకెళ్ళవచ్చు, కిడ్స్ వేర్ ఉన్నాయి, ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఏదంటే మీరు ప్రతి దాంట్లో ఏదైనా సరే ఈ రోజుల్లో రీటైల్ బిజినెస్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ ఎంతో ఉంది కాబట్టి మీరు మార్జిన్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఓకే 150 రూపాయలు ఒక కలెక్షన్ అనుకోండి, దానికి మీరు 250కి అమ్మినా సరే మీకు సరిపోద్ది. 150 మీరు 500కి అమ్ముతానంటే అవ్వదు. అందుకే చెప్తూ ఉంటాను మీ ఖర్చులన్నీ తీసి కొంత మార్జిన్ పెట్టుకొని అమ్మిసుకోవాలి. ఈ రోజుల్లో అదనమాట పద్ధతి. మార్కెట్లోని కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అందుకే చెప్తూ ఉంటాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మా అమ్మగారితో ఇంకా సేల్స్ మ్యాన్తో నేను తీసుకొస్తాను ముందు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.